హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతాను ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ 18th to 25th ఇన్ దిస్ మంత్ అని అయితే ఉంది. అంటే మనకు రెగ్యులర్ బిల్స్ అయితే ఉద్యోగులకు సంబంధించి శాలరీ బిల్ అండి, అలాగే పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ బిల్స్, ఈ బిల్స్ అన్ని కూడా మనకు అప్లోడ్ చేసుకునే దానికి 28వ తేదీ నుంచి అయితే అవైలబుల్ అయితే ఉంది. సో మనకు డిడిఓ గారు ఈ ముందుగా ఉద్యోగుల ఎంప్లాయీస్ బిల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నారండి. సో ఈ మేరకు ఎంప్లాయీస్ బిల్స్ కి సంబంధించి ఇక్కడ మనకు పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. అంటే డిడిఓలు ఎంప్లాయీస్ బిల్స్ అప్లోడ్ చేయడము, సో పే స్లిప్స్ కూడా అయితే డౌన్లోడ్ అవుతున్నాయి కొంతమందికి. సో మీరు కూడా మీ పే స్లిప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీకు డిఏ దగ్గర వచ్చేసి 33.67% అయితే ఉంటుంది. అదైతే మీరు ఖచ్చితంగా గమనించవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకు జూలై నెల నుంచి ఈ డిఏ అనేది ఒక 3.64% అయితే పెరగడం జరిగింది. అంటే హైక్ అన్నమాట. సో దీనివల్ల మనకు జీతం అమౌంట్ లో అయితే పెరుగుదల కనిపిస్తుంది. అది ఎంత పెరుగుదల అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో అది తర్వాత తెలుసుకుందాము. ఇక పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే డిడిఓలు పెన్షనర్స్ బిల్స్ కూడా అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నారండి. సో ఇక పెన్షనర్స్ సంబంధించి పూర్తి స్థాయిలో బిల్స్ అయితే అప్లోడ్ కాలేదు. సో ఇంకా పెన్షనర్స్ సంబంధించి ఎక్కడ కూడా ఈ పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ కాలేదండి. పెన్షనర్లటి కేవలం ఉద్యోగులకి మాత్రమే పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. మరి పెన్షనర్స్ పే స్లిప్స్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయంటే సో 25th వరకు అయితే పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ అనేవి మనకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, పెన్షనర్స్ కి కూడా. సో ఎందుకంటే మొదటగా ఎంప్లాయీస్ కి అయితే ప్రయారిటీస్ ఇచ్చిన తర్వాత సెకండ్ గా మనకు పెన్షనర్స్ అయితే పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతాయి. కానీ జీతాలు మాత్రము ఆగస్టు 1-2 తేదీ లోపల అయితే ఉద్యోగులకు పెన్షనర్స్ కి 1-2 తేదీలలోనే పూర్తిగా జమ అవుతాయండి. సో ఇదన్నమాట. ఇంకా మనం డిఏ కానీ డిఆర్ కానీ ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే మనకు డిఏ కానీ లేదా డిఆర్ కానీ ఇప్పుడు మనకైతే 33.64% అయితే ఉందండి. సో ఉద్యోగులకు సంబంధించిన ఈ డిఏ అనేది ఈ విధంగా ఉంది. పెన్షనర్స్ సంబంధించి డిఆర్ అండి. సో కాబట్టి ఈ ఉద్యోగ పెన్షనర్లకు ఇద్దరికి కూడా ఇప్పుడు మనకు 33.64%తో డిఏ డిఆర్లు అనేది రావడం జరిగింది. సో దీనివల్ల మనకు బేసిక్ లో ఇప్పుడు పోయిన నెల వచ్చిన దానికంటే ఎంత పెరుగుతుంది అని తెలుసుకున్నట్లయితే ఇప్పుడు 10,000 బేసిక్ ఉన్న వారికి పెన్షన్ కానీ శాలరీ కానీ సో 10,000 ఇంటూ 3.64 డివైడెడ్ బై 100 చేసినట్లయితే మనకు సో 100 ఇంటూ అంటే 364 రూపాయలు అదనంగా అయితే పెరగడం జరుగుతుందండి. సో ఈ అమౌంట్ 10,000 బేసిక్ ఉన్న వారికి అయితే ఈ అమౌంట్ రావడం జరుగుతుంది అనమాట. సో అదే విధంగా మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బీపీ బేసిక్ పే ఇంటూ 3.64 డివైడెడ్ బై 100 మనకు వచ్చిన వాల్యూనే మనకి ఎంతైతే ఎక్స్ట్రా వస్తుందో ఆ అమౌంట్ అండి ఇక్కడ చూపిస్తుంది మనకు. సో ఇది ఫ్రెండ్స్. ఇక పెన్షనర్స్ బిల్స్ కూడా మనకైతే పూర్తి స్థాయిలో అప్లోడ్ అయిన తర్వాత
ఇప్పుడు డీడీఓలు బిల్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఎస్టీఓ గారు అప్రూవల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనిలో ఎస్టీఓ గారు అప్రూవల్ చేసిన తర్వాత మనకు అవైతే బిల్ నెంబర్ జనరేట్ అవుతుంది. తర్వాత బిల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో బిల్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత మనకు పే స్లిప్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి మొత్తానికి ఎంప్లాయీస్ కి సంబంధించి అయితే ఎస్టీఓ గారు అప్రూవల్ కూడా పొంది ఇప్పుడు బిల్ నెంబర్ కూడా జనరేట్ అయ్యాయండి. తర్వాత మనకు పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అయ్యాయి. తర్వాత ఇవి స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే రావడం జరిగింది. సో ఇంతకు ముందు డీడీఓలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇది అండి ప్రాసెస్ ఎంప్లాయీస్ సంబంధించి. డీడీఓలు అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఎస్టీఓ అప్రూవల్ పొందిన తర్వాత బిల్ నెంబర్ జనరేట్ అవుతుంది. తర్వాత పే స్లిప్ డౌన్లోడ్ అవుతుంది. తర్వాత పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకున్నట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లో అయితే ఉంది అన్నమాట. ఇక పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే డీడీఓలు బిల్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఎస్టీఓ గారి దగ్గర పెండింగ్ లో అయితే ఉన్నాయండి. ఇక్కడ సేమ్ ప్రాసెస్. ఎస్టీఓ అప్రూవల్ పొందినట్లయితే తర్వాత బిల్ నెంబర్స్, తర్వాత పే స్లిప్, తర్వాత పేమెంట్ పెండింగ్ స్టేటస్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు చాలా వరకు కూడా ఎంప్లాయీస్ యొక్క పేమెంట్ బిల్స్ అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే విచ్ ఈస్ గ్రీన్ ఛానల్ అండి. సో గ్రీన్ ఛానల్ స్టేజ్ లో అయితే ఉన్నాయి. ఇటువంటి బిల్ అన్ని కూడా మనకు గ్రీన్ ఛానల్ ఉన్నవి తర్వాత ఏమవుతాయంటే ఆర్బీఐ ఈక్యూబర్ తర్వాత బ్యాచ్ నెంబర్స్ తర్వాత మనకు క్రెడిట్ అవటం జరుగుతుందండి. సో సేమ్ ప్రాసెస్ కూడా పెన్షనర్స్ కి కూడా జరుగుతుంది. గ్రీన్ ఛానల్ కి వెళ్ళిన తర్వాత బిల్లు ఆర్బీఐ ఈక్యూబర్ స్టేజ్ కి వెళ్తాయి. ఈ తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, తర్వాత జమ కావడము. ఇవైతే 1 to 4 hours లోనే జరుగుతుందండి. బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన తర్వాత జమ అవ్వడానికి ఇంత టైం పడుతుంది. సో బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడమే మనకు ఆలస్యం అన్నమాట. సో ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఆర్ గ్రీన్ ఛానల్ కానీ గ్రీన్ ఛానల్ కానీ రెండు ఒకటే అండి. సో వీటిలో బిల్ ఇక్కడ ఉన్నది అయితే మనకి ఇవన్నీ కూడా ఇలాంటి బిల్ అన్ని కూడా ఆగస్టు 1వ తేదీ 2వ తేదీలోనే 1 or 2 days లోనే మనకు జమ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా సమాచారం అండి. సో 23 జూలై 2024 10 గంటల సమయానికి ఉన్న అప్డేట్ అండి ఇది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.